ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 48వ భాగం 27/9/20 జగన్మాత చేసిన జ్ఞానబోధ, దాన్నే దేవీ గీత అంట. దేవతలారా, మీరు కూడా వినండి, విన్నవాళ్ళంతా నా రూపాన్నే పొందుతారు. హిమాలయ ఆదిలో నేనే ఉన్నా, మరొకటి ఏమీ లేదు. అది ఆత్మరూపం. దానికి చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అనే పేరు. అది అప్రతర్క్యం, అంటే తర్కించడానికి వీళ్ళే. అనిర్దేశం, దాని నిర్దేశం లేదు, డెస్టినేషన్ అనేది లేదు. ఔపమన్యం, ఇంకో దాంతో పోల్చడానికి వీలే. అనామయం, దానికి నామరూపాలే. దానికి స్వతసిద్ధమైన ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తికి మాయ అని పేరు. అది సతి కాదు, అది అసతి కాదు. అంటే ఉన్నది కాదు, లేనిది కాదు, ఉభయము కాదు, రెండూ కూడా కాదు. అవరోధంగా అన్ని విరోధం లేకుండా అన్నీ అది. అదొక విలక్షణమైన వస్తువు వంటిది. అగ్నికి వేడిలా, సూర్యుడికి వెలుతురులా, చంద్రుడికి వెన్నెలలా నాకు సహజ శక్తి అది. జీవులు, వారి కర్మలు, కాలం అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి. గాఢ నిద్రలో స్వాత్విక వ్యవహారంలాగా ఇవన్నీ అభేదంగా అందులో విలీనమై ఉంటాయి. ఆ శక్తి, స్వశక్తి సమయోగం వల్ల నేను బీజాత్మను పొందుతా. ఆవరణ వల్ల దోషత్వం సమాగతం అవుతుంది. చైతన్య సమాయోగం వల్ల నిమిత్తత్వం ఏర్పడు. ప్రపంచ పరిణామం వల్ల అనువాయిత్వం కూడా, సమవాయిత్వం కూడా లభిస్తుంది. కొందరు ఈ మాయాశక్తినే తపస్సు అంటారు, కొందరు తమస్సు అంటారు, కొందరు జడం అన్నారు, కొందరు జ్ఞానం, మాయా ప్రధానం, ప్రకృతి శక్తి అజయ్. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలే, అన్నీ అదే. దీని శైవ శాస్త్ర విశారదులు విమర్శ అని వ్యవహరించారు. అలాగే వేదాంతులు అవిద్య అంట. ఇలా మాయాశక్తికి నిగమాగమాదుల్లో చాలా పెద్ద. దృశ్యత్వం వల్ల జడత్వం, జ్ఞాన నాశనత్వం వల్ల అసత్వం, అసది అనే చైతన్యానికి దృశ్యత్వం లేదు. దృశ్యత్వం ఉంది అంటే అది జడమే. చైతన్యం ఎప్పుడూ స్వప్రకాశం. పరప్రకాశితత్వం దానికి ఉండదు, అవసరం లేదు. అంతేకాదు అవస్థాభేదం లేదు కనుక దానికి స్వప్రకాశితత్వం కూడా ఉండదు. స్వప్రకాశమే ధర్మకర్తృత్వం, విరోధం లేని ప్రకాశం. దీపంలా స్వయం ప్రకాశం. జగన్మాత యోగ బోధ. అదే కాక నన్ను తెలుసుకోవడానికి నిధిధ్యానాభివృద్ధి రూపమైన యోగ మార్గం ఒకటి ఉంది. ఈ మార్గంలో మొదట్లో అక్షరత్రయాత్మకమైన ద్రవీ ప్రణవ సంజ్ఞను ధ్యానించాలి. హకారమేమో స్థూల దేహం, అకారమేమో సూక్ష్మదేశం. ఈ కారం కారణ శరీరం కలిసి హిరీంకారం, నా ప్రణవ సంజ్ఞ. ఇదే విధంగా బీజత్రయాన్ని గుర్తెరి సమష్టి సృష్టి దేహాల ఐక్యాన్ని సాధించాలి. సమాధ్యావస్థకు ఆ పైన కళ్ళు మూసుకొని ఇంద్రియ నిగ్రహంతో జగదీశ్వరినైన మహాదేవిని నన్ను ధ్యానించాలి. హకార స్థూల దేహ, శాద్రకార సూక్ష్మదేహక, ఈకార కారణాత్మాసౌ హ్రీంకారాహం పురీయకం.
ఏనం సమిస్తి దేహేసి జ్ఞాత్వా బీజత్రయం క్రమాత్ సమస్తి వ్యస్తో రేకత్వం భావయేన్మతిమాన్నరః. నాసాభ్యంతరచారుణులైన ప్రాణాపాన వాయువులను సమారు చేసి విషయంలో విషమ రోగ దశ విషయ వాంఛావిహీనుడై దోషరహితుడై విమత్సరుడై నిస్వార్జ్యం నిర్వ్యాజమైన భక్తితో నిష్కల్మషమైన ఒక గుహలో పద్మాసన సంస్థుడై హకార విశ్వాత్మను రకారంలోనూ రకారమైన దేవ తేజస్సును ఈకారంలోనూ ఈకారమైన ప్రాజ్ఞాత్మను హ్రీంకారంలో నింపాలి. వాచ్యవాద కథారహితం ద్వైత భావ విభజితం అంటే రెండు అనేది లేని ఏకత్వం. ఆనంద సచ్చిదానంద రూపాన్ని శిఖర భాగాన నిర్పంచి అటువంటి ధ్యానంతో నన్ను ఉపాసిస్తే ఆ నరుడు నా రూపాన్ని పొందుతాడు. తక్షణమే అజ్ఞానం నశించి నాతో అభిన్నుడైపోతాడంటే నేను వాడు ఒకటే అయిపోతాం. అధ్యాయం 34లో 50 శ్లోకాల భావం. మహాదేవి యోగ విద్యను సాంగోపాంగంగా వివరించు, నీ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి నాకు యోగ్యత కల్పించు అని హిమవంతుడు ప్రార్థించాడు. జగదంబిక వివరించి, హిమనగేంద్ర యోగం అంటే ఎక్కడో ఆకాశంలోనూ భూమిలోనూ పాతాళంలోనూ లేదయ్యా. జీవాత్మ పరమాత్మ యొక్క సమైక్యమే యోగం. యోగ విశారదులు ఇదే చెప్పారు, చెబుతున్నారు కూడా. నా యోగో సభవ నా భవ పృష్ఠే సృష్టేన భూమౌన రసాతరి ఐక్యం జీవాత్మనోరాహం విడుయోగం యోగ విశారద. కనుక యోగం అంటే ఆకాశంలో కాని భూమిలో కాని పాతాళంలో కాని లేదు. జీవాత్మ పరమాత్మల యొక్క సమైక్యమే యోగం. యోగ విశారదులు అంతా దాని మీద నిష్ణాతులైనంత వాళ్ళంతా అదే. యోగికి విఘ్నకారాలు 6 ఉన్నాయి. కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్య. యోగాంతాల్లో వాటిని ఛేదించి యోగులు యోగసిద్ధిని పొందుతారు. యోగాంగాలు 8: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటిలో కొన్నింటికి మళ్ళీ ఉపాంగాలున్నాయి. అహింస, సత్యం, అస్థేయం, దొంగతనం చెయ్యకుండా ఉండటం, బ్రహ్మచర్యం, దయ, రుజుత్వం, క్షమ, ధృతి, మితాహారం, శౌచం. ఇవి 10 యమాంగాలు. తపస్సు, సంతోషం, ఆస్తిక్యం, దైవం ఉన్నాడనే భావన అన్నమాట. దానం, దేవపూజ, సిద్ధాంత శ్రవణం, హ్రీ, సిగ్గు, మతి, జపం, హోమం. ఇవి 5 కూడా నియమ అంగాలు. 10 కూడా నియమాంగ. పద్మాసనం, స్వస్తికం, భద్రం, వజ్రాసనం, వీరాసనం. అవి 5 కూడా యోగానికి ఆసనం. పాదతలాలు కుడి ఎడమల తొడ మీదకు వచ్చేట్లుగా కాళ్ళు మడిచి బొటన వ్రేలును అలాగే వృత్క్రమంగా కుడి చేత్తో ఎడమ బొటన వేలు, ఎడమ చేత్తో కుడి బొటన వేలు పట్టుకొని నిటారుగా కూర్చుంటే అది పద్మాసనం. యోగులకు చాలా హృదయంగమమైన ఆసనం ఇదే. సాధతలాలు కొలలకు, పెక్కలకు మధ్యలో వచ్చేట్లు కాళ్ళు మడిచి నడుం నిలబెట్టి కూర్చుంటే అది స్వస్తికాసనం. ఊర్వోర్ ఉపరి విన్యస్య సమ్యక్ పాదతలే శుభే అంగుష్టౌ చ నిబధ్నీయాత్ నాస్తాభ్యాం వ్యుత్క్రమాత్ తతః. పద్మాసనమితి ప్రోక్తం యోగానాం హృదయంగమం. జానూర్వోరంతయే
सम्यक् कृत्वा पादतले शुभे मृदुकायो विशोद्योगी స్వస్తికం తత్ప్రచక్షతే. పాదతలాలు పిర్రల కిందకి చేర్చి చేతుల్ని మోకాళ్లపై అంచి నిటారుగా కూర్చుంటే అది భద్రాసనం. ఊరువుల మీదికి పాదాలు వచ్చేట్లు కూర్చొని మోకాళ్లపైని చేతులు ఆనించి నడు నిలబెడితే అది వజ్రాసనం. ఒక పాదతలం ఎదుటి తొడ కిందకి, మరొకటి ఎదుటి తొడ మీదికి చేర్చి రుజుకాయుడై నిటారుగా శరీరం నిలిపి కూర్చుంటే దాన్ని వీరాసనం. సీనవ్యా పార్శ్వయోర్నది గల్భయుగ్మం సునిశ్చితం వృషనాథ పాదపార్లీ సాధ్యికాం పరిబంధయే. భద్రాసనమితి ప్రోక్తం యోగిభిః పరిపూజితం. పూర్వోః సాదౌ క్రమాస్వస్య జాన్వో ప్రత్యంగుముఖాంగుళి కరౌ విదధ్యాదాభ్యాతం ఆఖ్యాతం వజ్రాసన సముత్తమం. ఏకం పాదమధః కృత్వా విన్యస్యోరం తదుహోత్తరే రుజాకాయో విషేద్యోగి వీరాసనం ఇది రీతితం. ఈ ఐదింటిలో ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చొని ప్రాణాయామం చెయ్యాలి. జడ అంటే ఇక ఇడ అంటే ముక్కు ఎడమ రంధ్రం గాలిని 16 మాత్రల కాలంలో లోపలికి 24 మాత్రల కాలం ఊపిరితిత్తుల్లో దాన్ని బంధించి ఉంది. అది సుషుమ్నకు మధ్య ప్రదేశం. పెంగళి నాడి ద్వారా అంటే కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని 32 మాత్రల కాలం నెమ్మదిగా బయటికి వదలాలి. దాన్ని నిశ్వసించడం అంటారు. వీటినే పూరక, కుంభక, రేచకాలు. ఇది మొత్తం కలిపి ప్రాణాయం. దీన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ అభ్యాసమైన కొద్ది మాత్రల కాలాన్ని సంఖ్యను పెంచుకుంటూ ఉండాలి. అంటే పీల్చే సమయం, లోపల ఉంచే సమయం, బయటికి విడిచే సమయం. అది అలాగే మాత్రల కాలం అంటే ఒక దిప్త. ఓంకారాన్ని సాధారణంగా ఉచ్చరించడానికి పట్టే కాలం ఒక దిప్త అంట. అలాగే జపధ్యానాదులతో కలిసి చేస్తే ఈ ప్రాణాయామాన్ని సగర్భం అంట. అది లేకుండా చేస్తే నిగర్భం. క్రమంగా అభ్యాసవశాన ప్రాణాయామాల సంఖ్య, సమయం పెరిగిన కొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. ముందుగా చెమటలు పొయ్యటం మొదలు, అది అధమ స్థితి. ఆ పైన శరీరం వణుకుతుంది, ఇది మధ్యమ స్థితి. తర్వాత శరీరం నేలను విడిచి పైకి లేస్తుంది, ఇది ఉత్తమ స్థాయి. క్రమాదభ్యస్యన పుంసో దేహస్వేదోద్గమోధమ మధ్యమ కంపన సంయుక్తో భూమిత్యాగ నరోమత. కనుక అలా పైకి లేస్తారు మనుషులు. కనుక ఆ విధంగా అలా చేసినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అందులో మా ఉయ్యూరు దగ్గరలో, తేలప్రోళ్ళకి దగ్గరలో ఉండే వేలూరి శివరామ శాస్త్రి గారు శతావధాని. ఆయన అలా చేసేవారు. అలా పైకి రాక లేచేవారట. ఆయన చూసిన వాళ్ళు చాలామంది చేశారు. గ్రంథస్థం చేసిన విషయం. శతావధాని ఆయన చిరివాళ్ళు ఉండేవారు.
స్వేచ్ఛగా విషయ సుఖాల వెంట పరుగులు తీసే ఇంద్రియాలు ప్రయత్నించి వెనక్కి మరల్చడమే ప్రత్యాహ. ప్రాణవాయువును అంగుష్ట గుల్ఫ జాను ఊరు మూలాధార లింగ నాభి హృదయ గ్రీవా కంఠ లంబిక నాసికా భ్రూమధ్య మస్తక మూర్ధ్వ ద్వాదశాంత విశుద్ధి చక్రం ప్రదేశాల్లో యథావిధిగా ధారణ చెయ్యడాన్ని నిలపడాన్ని ధారణ. చైతన్యాంతరవర్తి అయిన ఏకాగ్ర చిత్తంతో ఆత్మలో ఇష్టదైవాన్ని ధ్యానించటమే ధ్యానమంటే. జీవాత్మ పరమాత్మల సమత్వ భావనను సమాధి అని. అది అష్టాంగ లక్ష్యం. మంత్రయోగ ప్రబోధం. ఇంకా ఇప్పుడు మంత్రయోగం గురించి చెబుతా వినవయ్యా. జీవ బ్రహ్మైక్య రూపంగా చంద్ర సూర్యాగ్ని తేజస్సులతో పంచభూతాత్మకమైన ఈ శరీరం ఉండే దీన్ని విశ్వం అంటారు. శరీరమే విశ్వం. విశ్వానికి శరీరానికి అభేదం. శరీరంలో 35,50,00,000 నాడులుంటాయి. వాటిలో 10 ప్రధానమై, అందులో ఇంకా 3 చాలా ముఖ్యమై. చంద్ర సూర్యాగ్ని రూపిణి అయిన మేరుదండం అంటే వెన్నెముక ఎడం వైపున ఎడనాడ్ అనే నాడి ఉంది. ఇది చంద్ర రూప నాడి. ఈ రెంటికి మధ్యలో సర్వతేజోమయమైన సుషుప్న నాడి ఉంది. ఇది అగ్ని రూపంగా ఉంది. దీనికి మధ్యలో ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన స్వయంభూలింగం కోటి సూర్య సమప్రభంగా విరాజిల్లుతూ ఉంది. దీని మీద బిందు నాద ఉపేతమై శివాత్మకమై మాయా బీజం ఉంది. దాని మీద శిఖాకారంలో ఎర్రని రంగులో రక్త విగ్రహం నా అంశగా కుండలిని శక్తి ఉంటుంది. దానికి వెలుపల బంగారు రంగులో 4 రేకుల పద్మం ఉంటుంది. దాన్ని ధ్యానించు. వా స ఇవే అక్షరాలు వరుసగా ఈ దళాల మీద ఉంటుంది. దాని మీద 6 రేకుల మరో పద్మం ఉంటుంది. వజ్ర ప్రభలు విరజిల్లుతూ అగ్నిలా దహదహలాడుతూ బకారంతో మొదలుపెట్టి లకారం వరకు 6 అక్షరాలు 6 రేకుల మీద ఉంటాయి. వీటినే ఆధార షట్కానికి మూలమైన మూలాధార చక్రమట. దీనికే స్వాధిష్టానమని ఇంకొక పేరు. ఇక్కడ స్వశబ్దానికి పరం అని అర్థం. పరముడికి అధిష్ఠా అంటే పరమేశ్వరుడికి అధిష్ఠా కనుక స్వాధిష్టానం అన్నారు. మూలమాధార షట్కస్య మూలాధారం తతో విదు స్వశబ్దేన పరం లింగం స్వాధిష్టానం తతో విదు. దీనికి పైకి నాభి ప్రదేశంలో మణిపూరం ఉంటుంది. ఇది మెరుపులతో కూడిన మేఘంలాగా మహాప్రభలు వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ పద్మం మణిమయ కాంతుల్లో విరాజిల్లుతుంది. అందుకని మణిపద్మం అని కూడా అంట. దీనికి 10 దళాలుంటాయి. దకారం మొదలు వకారం వరకు వాటి మీద అక్షరాలుంటాయి. దీనికి అధిష్టాన దేవత విష్ణు. ఇది విష్ణు ఆలోకన కాలం. దీనిపైన ఉంటుంది అనాహత చక్రం. ఉదయ సూర్య ప్రభలు విరజిమ్ముదు 12 రేకుల పద్మం ఇది. కకారం మొదలు ఠకారం వరకు దానిలో అక్షరాలు. దీనిలో మధ్యలో కోటి సూర్య ప్రభలతో బాణలింగం అనే లింగం ఉంటుంది. ఈ చక్రం శబ్ద బ్రహ్మమయం. అందుకే శబ్దనాహతం అంట. శబ్దనాహతం అంట. మునీశ్వరుడు ఇది ఆనంద సదనం అని పురుషాధిష్ఠితం అంట. దీనిపైన 16 రేకుల పద్మం విశుద్ధి చక్రము. 16 అచ్చులు 16 రేకుల మీద ఉంటుంది. ఇది భూరు మధ్యంలో ధూమ్ర వర్ణంలో ఉండే బూడిద రంగులో ఉంటుంది. హంసాలోకంతో జీవుడికి విశుద్ధిని కలిగిస్తుంది. కనుక దీని పేరు ఆ పేరు వచ్చింది. దీన్ని కొంతమంది ఆకాశ చక్రం అని కూడా. దీనిపైది ఆజ్ఞాచక్రం ఆత్మాధిష్ఠతం. అది
అక్కడ ఆజ్ఞా సంక్రమణ జరుగుతుంది కనుక దీనికి ఆ పేరు సార్థకంగా ఇక్కడ పద్మానికి 2 ఆకులు, వాటి మీద సకారం క్షకారం అని రాయబడి ఉంటాయి. ఇది చాలా మనోహరమైన పద్మం. దీనిపైన కైలాస చక్రం, ఆ పైన రోధిని చక్రం ఉంటాయి. ఈ ఆధార చక్రాలు దాటాక సహస్రారయుతమైన బిందు స్థానం ఉంటుంది. వాయుధార హిమగిరీంద్ర, ఇది ఉత్తమోత్తమైన యోగ మార్గం. ముందుగా పూరక యోగంతో మనస్సును ఆధార చక్రంలో సంయోగించాలంటే నిలప. అలాగే గుద మేధ్రాంతరాల్లో ఉన్న శక్తిని అంకురించి నిద్ర లేప. ఆ శక్తిని లింగ భేద దశకలు అంటే వరుసగా ఆయా చక్రాల గుండా తీసుకువెళ్ళి బిందు చక్రాన్ని పొంద. ఆ పరాశక్తి శంభుడితో ఏకమైనట్లుగా ఒక భావన చేసుకోవాలి. అదౌ పూరక యోగేనా వ్యాస్న్యా అస్యాధారే యోజనేన్మన గుదమేధ్రాంతరే శక్తి మా కుంజబోధయేత్ లింగభేదక్రమేణైవ బిందుచక్రం చ ప్రాపయేత్ శంభూనాం తాం పరాశక్తి మే తీభూతా విచింతయేత్. అప్పుడు అక్కడ లాక్షారస సమానమైన లక్తుకవన్ అమృతం ఆవిర్భవిస్తుంది. దానిని యోగ సిద్ధిదం మాయాఖ్యం అయిన ఆ శక్తికి స్థాపించాలి, తగిలించాలి. షట్చక్ర దేవతలకు ఆ అమృత ధారలతో సంతర్పణ చెయ్యి. ఆ పైన ఆ శక్తిని అదే మార్గంలో తెచ్చి మూలాధారంలో ప్రవేశపెట్టి అలా నిశ్చల చిత్తంతో నిత్యం అభ్యసించే వాళ్ళ సకల మంత్రాలు సిద్ధిస్తాయి. జరామరణ దుఃఖాలు దగ్గరికి భవబంధాలన్నీ సంసార బంధాలు తెగిపోతాయి. జగన్మాతగా నాకున్న గుణాలని శక్తులన్నీ యథాతథంగా ఆ సాధకుడికి వచ్చేస్తాయి. ఏ గుణాస్పంతి దేవ్యామే జగన్మాతురి యథా తథ ते गुण साधकवरे भवञ्चेत न च अव्यधा. నాయనా హిమాలయ ఉత్తమోత్తమైన వాయుధారణ విధానాన్ని గ్రహించావు కదా. ఇక ఇప్పుడు మంత్రధారణ విధానం చెబుతా విను. మంత్రధార దిక్కాలాజ్య అవిచ్ఛిన్నమైన దేవీ తత్వంలో చిత్తాన్ని లగింపచేసి అంటే ఐక్యం చేసి జీవ బ్రహ్మైక్య యోజనతో యోగీశ్వరుడు తన్మయుడు దేవీ తత్వమయుడవుతాడు. మలినమైన చేతస్సుకి ఇది లభించదు. అటువంటప్పుడు అవయవ యోగంతో అభ్యాసం చేయి. నా మధురమైన హస్తపాదాది అవయవాలలో చిత్తాన్ని నిలబెట్టి ధ్యాని స్థాన జయం పొంద. అలా చిత్తాన్ని విశుద్ధం చేసుకొని అందులో మొత్తం నా రూపాన్ని ప్రదర్శించుకోవాలి. అలాగ సంవిత్స్వరూపిణి అయిన నాలో మనస్సు లయమయ్యేంతవరకు ఇష్టమంత్రాన్ని జపిస్తూ హోమాదికాల అభ్యాసాన్ని కొనసాగి మంత్రాభ్యాసం యోగాభ్యాసం అని 2 దతగా సాగితే జ్ఞాన వస్తువుల గురించి జ్ఞానం అంటే దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు దాని జ్ఞానం కడు. యోగం లేని మంత్రం కానీ మంత్రం లేని యోగం కానీ బ్రహ్మసిద్ధిని నీకు కలిగించవు. నా యోగేన వినా మంత్రో న మంత్రేణ వినా హి సహ ద్వయోరభ్యాసయోగో హి బ్రహ్మ సంసిద్ధి కాల్. చీకటింటిలో దీపంతో కొండ కల్పించినట్టుగా మంత్రంలో మాయావృతుడైన ఆత్మ పరమాత్మ కనపడ. ననుహు అంటే మంత్రం. తమ పరివృతే గేహే ఘటో దీపేన దృశ్యతే ఏవం మాయావృతో హ్యాత్మ మమనా గోచరీకృత. సాంగోపాంగంగా యోగ మార్గమంతా నీకు చెప్పాను. హిమవత్
రాజా, ఇది గురూపదేశంతో తెలుసుకోదగిందే తప్ప శాస్త్ర గ్రంథాలతో తెలిసేదిగా. ఈ మాట గుర్తించడం చాలా ముఖ్యం. ఇది 35వ అధ్యాయంలో 65 శ్లోకాల భావం. శైలాధిరాజ, యోగాసన సంస్థితుడై నిర్వ్యాజమైన భక్తితో బ్రహ్మరూపిణినైన నన్ను ధ్యానించాలి. బ్రహ్మ పదార్థం అంటే అది నిత్య సన్నిహిత, గుహాచర, మహత్వపదం, సదసద్వరేణ్యం, విజ్ఞాన వరిష్టం, అచ్చిష్మంతం, అణువులలోకెల్లా అణువు, మహత్తుల్లోకెల్లా మహత్, సమస్త లోకాలు సకల ప్రాణులు అందులోనే ఉండ. అది అక్షరం, అది ప్రాణం, అవాంగమానస గోచరం, అది సత్యం, అది అమృతం. సౌమ్యుడా, ఇవి తెలుసుకోనాయన. ఓషధిపదమైన ధనుస్సును స్వీకరించి సునిశితమైన ఉపాసనా శరీరాన్ని మహాస్త్రంగా బంధించి మనస్సును వంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించుకో. ప్రణవమే ధనుస్సు, ఆత్మే బాణం, బ్రహ్మ లక్ష్యం. జాగరూకతతో బాణంలా తన్మయుడై లక్ష్యాన్ని ఛేదించాలి. ప్రణవో ధను శరోహ్యాత్ బ్రహ్మతత్లక్ష్యముచ్యతే. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణాలు అన్నీ ఒక్క ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టి అదే అమృత ఉపలబ్ధికి కారణం. రథచక్ర నాభికి కుండ అడ్డ, కమ్మీలన్నీ అనుసంధానమై ఉన్న శరీరంలో నాడులన్నీ ఆత్మతో కలిసి ఉంటాయి, ముడిపడి ఉంటాయి. వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఓం అని ఏకాక్షర మహాప్రణవాన్ని ధ్యాని. నీకంతా మేలు జరుగు. చీకటి సముద్రాన్ని తరిస్తావు. ఆ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన్ని ఆత్మ సంప్రతిష్టమై ఉంటుంది. అది మనోమయ ప్రాణ శరీర నెత్ అన్నమయ కోశంలో సన్నిధి చేసి ఉంటుంది. అమృతం, ఆనంద రూపం అయిన ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆత్మతత్వాన్ని ధీరులే తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్న వాళ్ళకి హృదయ గ్రంథి విడిపోతాయి. సర్వ సంశయాలు పటాపంచలవుతాయి. అన్ని కర్మలు క్షీణిస్తాయి. బ్రహ్మ విద్య, హిరణ్మయ కోశంలో ఈ బ్రహ్మ విద్య నిరజంగా నిష్కలంగా భాష. అది అత్యంత పరిశుభ్రం, వెలుగులకే వెలుగు అని ఆత్మవేత్తలు, ఆత్మను తెలుసుకున్నవాడు చెప్పే మాట. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్ర తారకలు ఉండవు, మెరుపులు ఉండవు. అదొక మహాగ్ని. దాని కాంతులతోనే మిగతావి కాంతిమంతాలవుతాయి. అది బ్రహ్మ. ముందు వెనక అన్ని వైపులా కింద పైన అంతటా బ్రహ్మే. ఆ విశ్వమే, ఈ విశ్వమే బ్రహ్మ. అటువంటి అనుభవం ఏ యోగీశ్వరుడికి కలుగుతుంది అతడు కృతార్థ. అతడు నరోత్తముడు, నరులలో గొప్ప. అతడే బ్రహ్మభూత ప్రసన్నాత్. అతడు దేనికి విచారించడు, శోకించడు, దేన్ని కాంక్షించడు. తనకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, ఉంది అనుకున్నప్పుడు కదా భయం వేసేది. కనుక భయం లేదు, తానే అంతా కనుక ఇంకా భయం. అటువంటిది లేకపోవటంలో అంటే బ్రహ్మ భిన్నుడు కనుక సర్వత్రా బ్రహ్మనే చూస్తుంటాడు. కనుక బ్రహ్మవేత్త దేనికి భయపడాల్సి, తాను కాక రెండోవాడు లేడు అనే భావన వల్ల. అతడి వియోగం ఎడబాటు నాకులే, నా వియోగం వాడికే లేదు. నేనే వాడు, వాడేనే. ఇది నిశ్చయం. అతన్ని దర్శించడమే నన్ను దర్శించ. మద్దర్శనంతు తత్ర స్యాద్యత్ర జ్ఞానీ స్థితో మమ. పర్వతరాజా, నిజానికి నేను తీర్థక్షేత్రాలలో, కైలాస వైకుంఠాలలో మరెక్కడో ఉన్నానని పాపం జనం పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అక్కడ లేని నేను బ్రహ్మజ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా ఉంటాను. నాకు కోటి పూజలు చేసినందువల్ల వచ్చే ఫలం
అటువంటి జ్ఞానులను ఒక్కసారి పూజిస్తే చాలు దక్కుతుంది. అతడి వంశమంతా పవిత్రం. అతడిని కన్నతల్లి ధన్యురాలు. భూదేవి పుణ్యవతవు. మనస్సును చిచ్చక్తిలో లయం చెయ్యటమే సారాంశంగా బ్రహ్మజ్ఞానం అంటే. అడిగావు కనుక చెప్పా, నువ్వు యోగ్యుడివి కనుక చెప్పా. ఎవరికి చెప్పాలి? ఇవంతా యోగ్యత ఉన్నవాడికి. నాహం తీర్థేన కైలాసే వైకుంఠే నాకర్షిచిత్ వసామి కింత మద్జ్ఞాని హృదయాంభోజ మధ్య. సజ్జనుల హృదయంలో నేను ఉంటాను రా, ఎక్కడికి వెతకక్క. ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు, శీల సంపన్నుడు, జ్యేష్ఠ పుత్రుడికి కానీ శిష్యుడికి కానీ మీరెవరైనా ఉపదేశించరు. దేవుడి పట్ల, గురువు పట్ల సమానంగా ప్రగాఢమైన భక్తి కలిగిన వాడికే తప్ప కోన్కిస్కా గొట్టాలకి దాన్ని ఘోషించకూడదు. ఉపదేశించినందువల్ల ప్రయోజనం నెరవేరు. తండ్రి వల్ల లభించిన జన్మ నశిస్తుంది. కానీ బ్రహ్మజ్ఞాని అయిన గురువు వల్ల లభించిన పునర్జన్మ జ్ఞానిగా మారడం ఎప్పటికీ నశి. అందుకని బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమోత్తమ గురువని శాస్త్రాలు ఉద్ఘోషిస్తాయి. శివుడు కోపించినా గురుడు కాపాడుతా. గురువే కోపిస్తే శివుడు కూడా వాణ్ణి రక్షించడు. అంచే శిష్యుడు ఎప్పుడు అత్యంత జాగరూకుడై గురువును సేవించి సంతోషపడతాడు. త్రికరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలు పరిచర్యలు చెయ్య, లేకపోతే కృతజ్ఞత కలుగుతుంది. కృతజ్ఞుడికి నిష్కృతి అనేది లేదు. శివే రుష్టే గురుస్త్రాత గురవు రుష్టేవ శంకర. తస్మాత్ సర్వ ప్రయత్నేన శ్రీగురుం తోషయేన్నగ కాయేన మనసా వాచ సర్వదా తత్పరో భవేత్. అన్యథాతు కృతఘ్నః స్యాత్ కృతఘ్నే నాస్తి నిష్కృతి. ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్వణుడనే శిష్యుడికి బోధించాడు. అయోగ్యులకు ఉపదేశించావో నీ తల నరికేస్తా జాగ్రత్త అని హెచ్చరించి మరీ ఉపదేశి. అలాగే అని అంగీకరించి ఉపదేశం పొందిన అధర్వుడు తర్వాత ఆ విద్యను అశ్విని దేవతలకు ఉపదేశి. అది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడై వజ్రాయుధంతో అధర్వునుడి శిరస్సు ఖండి. అశ్విని దేవతలు వైద్యులు కనుక శిరస్సును మళ్ళీ బతికి అతికించారు. అది వేరే సంగతి. కానీ దేవేంద్ర, నగేంద్ర అంటే పర్వతరాజ, హిమాలయ పర్వతరాజ, అతి సంకట సాధ్యమైన ఈ బ్రహ్మ విద్య లభించితే ధన్యుడైనట్టే, కృతజ్ఞుడైనట్టే, కృతకృత్యుడైనట్టే. 36వ అధ్యాయంలో 30 శ్లోకాలు చెప్పాం. బ్రహ్మజ్ఞానం చాలా దుర్లభమైంది గ్రహించాడు హిమవంత్. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం ఏదైనా ఉంటే చెప్పమ్మా, ఇంత నేను సావలేనులే అన్నాడు. యోగేశ్వరి, జగదీశ్వరి వైరాగ్య భావన లేని నాలాంటి మధ్యమ స్థాయి మానవుడికి సుఖంగా, అట్టే ఎక్కువ ఇబ్బందులు లేకుండా జ్ఞానం అంటే సూక్ష్మంలో మోక్షం లభించే మార్గం ఏదైనా ఉంటే చెప్పమ్మా అన్న. అప్పుడు భక్తి యోగం చెబుతోంది. నగాధిప మోక్ష ప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3. 1 కర్మ, 2 జ్ఞాన, 3 భక్తి. వీటిలో భక్తి యోగం అందరికీ ఆచరణకు తేలిక. మిగతా 2 కంటే సులభం. అది కేవలం మానసికం. శరీరాన్ని చేసుకోవడమే, చిత్తాన్ని నిరోధించడం లాంటి క్లేశాలు ఇందులో ఏమీ ఉండవు. మనుష్యుల్లో ఉండే గుణ భేదాన్ని బట్టి ఈ భక్తి మళ్ళా 3 రకాల పరపీడన లక్ష్యంగా దంభాచారంతో, క్రోధమాశ్చర్యాలతో సాగేది తామస భక్తి. ఇతరులను ఇబ్బంది పెట్టడానికి చేసుకొని దానిలో సాధించేది తామసం.
ఇవి లేకుండా తన కళ్యాణమే తన క్షేమే లక్ష్యంగా సకామమైన హృదయంతో యశోభోగాలను కోరే శక్తి రాజస భక్తి. అలాగా నేను వేరు తాను వేరు అనే భేద బుద్ధితో సాగిస్తాడు కనుక వీడు కూడా పామరుడి కిందే లెక్క. స్వార్థ చింతన లేకుండా పరమేశ అర్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యమనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అని. నేను వేరు తాను వేరు అనే భేద బుద్ధి ఇక్కడ ఉండదు. అయితే ఇది పరభక్తికి సాధనమవుతుంది కనుక తామస రాజభక్తుల కన్నా కనుక ఈ సాత్విక భక్తి అన్ని భక్తుల కంటే ప్రళయ భూధర. ఇప్పుడు పరభక్తిని గురించి చెప్తావి. నా గుణగణాలను నిత్యము వెంటం, నా దివ్యనామాలు నిరంతరం గానం చెయ్యడం, కళ్యాణ గుణ నీరధి అయిన నా మీద ఎడతెరగిలేని తైలధార మనస్సును ఎప్పుడూ వర్తింపజేయ. హేతువు ఉన్నా లేకపోయి నన్ను అర్పించటం కంటా మించింది లేదని భావించి సేవించ. మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవకతా భావాన్ని విడిచిపెట్టి అర్చించట. సకల ప్రాణికోటిలో సర్వరూపాలలో నన్నే దర్శించ. తన పట్ల తనకు ఎంతటి అభిమానం అనురాగం ఉంటాయో అంతగా నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనకు నాకు అభేదాన్ని గ్రహించ. సర్వ ప్రాణికోటికి నాకు అభిన్నంగా తనకు అభిన్నంగా దర్శించటం వల్ల ఎవరికి ఎప్పుడు ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం. నా కోవెలలను నా భక్తులను నిరంతరం దర్శించడం, నా గురించి చెప్పే శాస్త్రాలు మంత్రతంత్రాలను అధ్యయనం చెయ్యడం, నా మీద ప్రేమతో నిరంతరం పులకించిపోతూ ఆనంద బాష్పాలు రాలు గద్గద కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్య భావంతో నన్ను పూజించ. ధన వ్యయానికి లోభించకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలన్నిటినీ ఆచరించ. నా ఉత్సవాలు దర్శించడమే స్వభావంగా ఉండడం. గొంతెత్తి నామగానాన్ని చేస్తూ అహంకార దేహ తాదాత్మ్య రహితుడై నృత్యం చెయ్యి. దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా వదిలిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అది అలా జరుగుతుంది దృఢంగా విశ్వసించి వర్తించడం. ఇది పరభక్తికి నిదర్శన. నాయన భూధరా, దేవికి అతిరిక్తంగా దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏం లేదురా అని భావించగలిగిన ఈ పరభక్తి సంపన్న ఆ క్షణంలోని చిన్మాత్రమైన నా రూపంలో నిలయం పొందుతుంది. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారయ్యా. వైరాగ్యానికి చివరి మెట్టు ఇదే. అంచేత జ్ఞానంలో ఇవి రెండూ కలిసి ఉంటాయి అని చెప్పడం. భక్తేస్తుయా పరాకాష్ఠ సైవ జ్ఞానం ప్రకీర్తితం వైరాగ్యస్య చ సీమాసా జ్ఞానే తదుభయం పదత. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానమని. వైరాగ్యానికి చివరి మెట్టు అది. అందుకే జ్ఞానంలో ఈ రెండూ కలిసి. హిమవన్ నగరాజ, ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదయ్యా. కానీ అతడు నా మణిద్వీప నివాసం పొందగడు. అక్కడ సకల భోగ ఇచ్ఛారహితంగా కోరిక లేకుండానే అనుభవిస్తూ చివరి నా చిద్రూపాన్ని పొందు. అప్పుడు ముక్తుడవు. అంచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు.
ఇహలోకంలోనే ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకొని సంవిత్శరీరుడై అయిన జ్ఞాని బ్రహ్మత్వమే తప్ప మరణం ఉండదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింపజేసుకొని తనలో ఉన్నదాన్ని తాను దర్శించదు. తన అధీనంలో ఉన్న దానిని తాను పొందు. ఇది బ్రహ్మజ్ఞాన ఉపలబ్ధి అంటే మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోవటం. అది కంఠచామీకర సమజ్ఞాతాత్తు తిరోహితం జ్ఞానదజ్ఞాననాశే లబ్ధమేవి లభ్యతే. నిరంతర సాధన విదిత అవితాల అతీతమైంది నా రూపం. అద్దంలోలాగా బ్రహ్మజ్ఞాని ఆత్మలో అది ప్రతిబింబిస్తూ లోకంలో వెలుగు నీడలు స్వచ్ఛంగా విడివిడిగా ఎలా ఉంటాయో ద్వైత భావ వివర్జితమైన బ్రహ్మజ్ఞానం అలా ఉంటుంది. నీడల నా రూపం అతడి ఆత్మలో నిలుస్తుంది. వైరాగ్య భావం మాత్రమే ఉండి బ్రహ్మజ్ఞానం పొందకుండా చనిపోయినవాడు బ్రహ్మలోకంలో ఆగిపోదు. శుచి శ్రీమంతుల గృహంలో అతడికి మళ్ళా పునర్జన్మ మంచి కుటుంబంలో పుడతాడు. అప్పుడు సాధన మళ్ళీ కొనసాగి జ్ఞాని అవ్వాలి. బ్రహ్మజ్ఞానం అనేది అనేక జన్మల సాధనలు లభిస్తుందే తప్ప ఏదో ఒక జన్మలోనే లభించేది కాదు. అంచేత ప్రతి జన్మలో తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అనేక జన్మభీరాజన్ జ్ఞానం సాన్నైక జన్మ తత సర్వ ప్రయత్నేవ జ్ఞానార్థం యత్నమాశ్రయ. జన్మ జన్మలకు సాధన కొనసాగించపోతే వచ్చే నష్టం అంతా ఇంత కాదు రాజా. నరజన్మమే దుర్లభమైపోతుంది. ఇంద్రియాల పటుత్వం, నిగ్రహం, సుసంస్కృతమైన మనసు, మోక్షకాంక్ష ఇలాంటివన్నీ మరుసటి జన్మలో ఉంటాయో ఉండవో తెలియదు. ఉండాలి అంటే నిరంతర సాధన ఒకటే. అతి దుర్లభమైన నర జన్మ లభించిన బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించని వారు జీవితం పూర్తిగా నిరర్ధకం. అంచేత ప్రతి మానవుడు యథాశక్తిగా జ్ఞాన సముపార్జనకి కృషి చెయ్యాలి. కనుక నగాధిరాజ ఈ జ్ఞానమని పాలలో వెన్నల సకల సృష్టిలో అభివ్యాప్తమై ఉంటుంది. మనస్సు అనే కవ్వంతో నిర్విరామంగా చితికితేనే దాన్ని పొందగలరు. అదే జన్మకు చరితార్థత. అదే వేదాంత డిండిమం అంటే డంకా మొత్తం. హిమాచల అడిగావు కనుక అతి గుహ్యమే రహస్యమే అయిన చాలా విశేషాలు నువ్వు భక్తుడు కనుక చెప్పానయ్యా. ఇంకా ఏమైనా వినాలి అని అనుకుంటే అడుగు చెప్తాను. అతి ముఖ్య దేవీస్త పరమేశ్వరి ఇంతటి సదవకాశాన్ని నాకు ఇచ్చిన ఎంతగానో మురిసిపోతున్నానమ్మా. జగన్మాత, ఈ లోకంలో నీకు అత్యంత ప్రీతి పాత్ర అతి ముఖ్యాలు అయిన దేవీ స్థానాలు ఎక్కడెక్కడ కొలువై ఉంటావు, ఎన్నున్నాయి, అవేమి? అలాగే నీకు ప్రీతిని కలిగించే వ్రతాలు, ఉత్సవాలు ఏం చెయ్యాలి చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని అభ్యర్థించి. ఎవరిది అడిగింది? హిమవంతు. జగన్నాయకి మందస్మిత వదనార విందయై పని. నగేంద్ర పర్వతరాజ అంటే హిమాలయ రాజా, ఈ సృష్టిలో అణువణువు నా స్థానం, అనుక్షణం నా ఉత్సవం, నా వ్రతమే. నేను సర్వరూపిణి. సర్వం దృశ్యం మమ స్థానం సర్వే కాలాపతాత్మత ఉత్సవా సర్వకాలి యతోహం సర్వరూపిణి. అయినా భక్తుల వాత్సల్యం కొన్ని విశేషాలు చెప్పాలి. నీకు అడిగావు, విను. కొల్హాపురంలో లక్ష్మిగా, మాతృపట్టణంలో రేణుకగా,
తుల్యాపురంలో హింగుళాదేవి సప్తశృంగంలో జ్వాలాముఖిగా ఉంటుంది. అలాగే శాకంభటి, భ్రమరి, శ్రీరక్తదంతిక, దుర్గా స్థానం, వింధ్యాచల వివాసిని స్థానం, అన్నపూర్ణ మహాస్థానం, కంచీపురం, భీమాదేవి, విమలాదేవి, శ్రీ చందలా కౌశికే స్థానాలు, నీలాంబరాదేవికి నిలయమైన నీల పర్వత శిఖరం, జంబూ నదేశ్వరి విరసితమైన శ్రీనగరం, గుహ్య కాశీ ప్రదేశమైన నేపాల్, గుహ్య కాళి ప్రదేశమైన నేపాల్, మీనాక్షి నిలయమైన చిదంబరం, సుందరి సమధిష్ఠితమైన వేదారణ్యం, నవపరశక్తి ప్రతిష్ఠితమైన ఏకాంబరం, మదాలస యోగీశ్వరి స్థానాలు, చీనా దేశంలో ప్రసిద్ధికెక్కిన నీల సరస్వతి స్థానం, భగళాదేవి నిలయమైన వైద్యనాథ్, శ్రీ భువనేశ్వరి నివాసమైన మణిద్వీప్, శ్రీమద్ త్రిపుర భైరవి విరాజితమైన కామక్షేత్ర మండలం. ఇవన్నీ నా నివాసాలే నాయన. వీటిలో చివరిది క్షేత్ర రత్నం అంటే కామకోటి క్షేత్రం. ఇక్కడ ప్రతి నెల రజస్వర రూపంలో దర్శనమిస్తా. కామక్షేత్రం అంటే అక్కడ అస్సాంలో ఉంటుంది. దేవతలు పర్వతదారులై ఉంటారు. మరికొందరు దేవతలు ఈ పర్వతాల మీద నివసిస్తారు. ఇక్కడి నేల అంతా దేవీ రూపమేనయ్యా అని పండితులు భావిస్తారు. అది ఆమె పేరు కామాఖ్యాదేవి. నేపాల్ కామాఖ్య యోని మండలం కన్నా ఉత్తమోత్తమైన దేవీ స్థానం ఈ భూమండలంలో. కనుక జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి నేపాల్లో కామాక్షి అమ్మవారిని దర్శి. ఆమె ప్రతి నెల ఆవిడ 3 రోజులు బయట ఉంటుంది. ఆ 3 రోజులు దర్శనాలు ఉండవు. తర్వాత గాయత్రి విభూషితమైన శ్రీ పుష్కరం, చండికా నివాసమైన అమరేశ్వరం, పుష్కరేక్షణీయమైన ప్రభాసం, లింగధారిణి నివాసమైన నైవిశారణ్యం, పురుహూతా మందిరమైన పుష్కరాక్షం, రతిస్థానమైన ఆషాఢి, దండిని నిలయమైన చండముండి మహాస్థానం, భూతి మందిరమైన భారభూతి, నకులేశ్వరి విభూషితైన నకులేశ్వరం, చంద్రికా విరసితమైన హరిశ్చంద్రం, శాంకరీ సమలంకృతమైన శ్రీగిరి, త్రిశూల మందిరమైన జప్యేశ్వరం, సూక్ష్మాదేవి సమధిష్ఠితమైన అమ్రాతకేశ్వరం, శాంకరీ భూషితమైన మహాకాలం, సర్వాణి సుందరమైన మధ్యప్రదేశ్, మార్గదాయిని మహితమైన కేదారం, భైరవీ నిలయమైన భైరవస్థానం, మంగళా నివాసమైన గయ, స్థానుప్రియా రూపిణి అయిన స్థావరమైన కురుక్షేత్రం, స్వయంభువ మండితమైన నా మహాధాం, స్వయంభువ మండితమైన నాకులక్షేత్రం, ఉగ్రమందిరమైన కనఖలం, విశ్వేశాలయమైన విమలేశ్వరం, మహానందాదివాసితమైన అట్టహాసం, మహాంతకాలమైన మహేంద్రం, భీమేశ్వరి నిలయమైన భీమక్షేత్రం, భవానీ శాంకరీ రుద్రాణి నామ విరాజిత నిలయమైన అర్ధకోటికం, విశాలాక్షి నివాసమైన అవిముక్తం అంటే కాశీ, మహాభాగా నిధానమైన మహాలయం, భద్రకర్ణిక నివాసమైన గోకర్ణం, భద్రాస్యా నిలయమైన భద్రకర్ణకం, ఉత్పలాక్షి మందిరమైన సువర్ణాక్షరం, స్థాన్వీశా నిలయమైన స్థానుక్షేత్రం, కమలాలయమైన కమలాలయం, ప్రచండా మందిరమైన చగళాండకం, త్రిసంధ్యా నివాసమైన కురుండలం, ముకుటేశ్వరి నిలయమైన మాకోటం, శాండకీ స్థానమైన మండలేశం, కాళీ నివాసమైన కాలంజలం,
మందిరమైన శాకుకర్ణం, స్థూలస్యా విరచితమైన స్థూలేశ్వరం, హృల్లేఖారూపిణికి విహార భూమి అయిన జ్ఞాని హృదయాంభోజం. ఇవన్నీ నాకు అత్యంత ప్రీతిపాత్. ఆయా రూపాలతో నేను అక్కడ నివసించే దివ్యక్షేత్రం హిమాలయ. ఆయా క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి ముందుగా విని తెలుసుకొని ఆ పైన వెళ్ళి అక్కడ విధి విధానాలు అనుసరించి నన్ను పూజించాలి. అది సాధ్యం కాదనుకోండి, సర్వక్షేత్రాలకు నిలయం కాశీ క్షేత్రం వెళ్ళి నన్ను ధ్యానిస్తే సకల క్షేత్ర సకల దేవీ సందర్శనం లభించినట్టే. భవబంధ విముక్తి కలుగుతుంది. అథవా సర్వక్షేత్రాన్ని కాశ్యాం సంతి నగోత్తం తత్ర నిత్యం వసేన్నిత్య దేవీ భక్తి పరాయణ తాని స్థానాన్ని సంపశ్యత్ జపే దేవీం నిరంతరం ధ్యాయన్ తచ్చరణాంభూయం ముక్తో భవతి బంధవాన్. తెల్లవారుజామున లేచి ఈ దేవీ నామాలు దేవీ స్థానాలు పఠించిన వాళ్ళకి సకల పాపాలు భస్మమైపోతాయి. శ్రాద్ధకాలంలో వీటిని పఠించడం పితృదేవత ముక్తులై ఉత్తమ గతులు పొందు. రేపు దేవి చెప్పిన దేవి వ్రతాలు పూజలు ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుందాం.